షార్ట్ ఫిల్మ్ అని తీసుకెళ్లి ఇలా సావగొడతారని అస్సలు అనుకోలేదు. మన కాలేజీలో సండే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చామన్నాడు సీనియర్ అన్న అయితే. ఇంక సండే పొద్దున్నే 7 కల్లా లేసి షార్ట్ ఫిల్మ్ లొకేషన్ వెళ్తున్నాం. సరే షార్ట్ ఫిల్మ్ అన్నారు కదా, ఇదేంటబ్బా లారీలో ఉంటే పెద్ద పెద్ద లోడ్లే దింపుతున్నారు అనుకున్నాం. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అది షార్ట్ ఫిల్మ్ కాదు, మూవీ షూటింగ్ అని. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ మా కాలేజ్ లో షూట్ అయిపోయింది అనమాట. ఇంకేమైనా పెండింగ్స్ ఉంటాయి, అందుకనే మళ్ళీ వచ్చి రీషూట్ చేస్తున్నారు అనమాట ఇవన్నీ. నాతో అయితే షార్ట్ ఫిల్మ్ అని అన్నారు. షార్ట్ ఫిల్మ్ కదా, ఏదైనా క్యారెక్టర్ ఇస్తే యాక్టింగ్ నేర్చుకోవచ్చు అని వచ్చాను నేనైతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో మూవ్ అవ్వమంటున్నారు. పొద్దున్నే 7 కి లెగ్స్ వచ్చాం కదా, ఎవరో తినలేదన్నమాట. తినడానికైతే వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేశారు. మార్నింగ్ టిఫిన్ చేసేసి మళ్ళీ వెళ్ళి యాజ్ యూజువల్ గా బ్యాక్గ్రౌండ్ లో మూవ్ అయ్యాం కాసేపు. ఇంకా మూవ్ అయిన తర్వాత ఒక్కొక్కరికి కాళ్ళు నొప్పులు వచ్చినాయి నుంచొని. ఇంకొకరికి ఓపిక నశించి అక్కడ నుండి వెళ్ళిపోదాం అని మధ్యాహ్నం ఫిక్స్ అయిపోయాం. నాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే మూవీ తీసే వాళ్ళందరూ కూడా డెడికేషన్ అండ్ పేషెన్స్ ఇంపార్టెంట్ అని అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు 2 అయినా కానీ మధ్యాహ్నం భోజనం ఎవరూ చేయలేదు. అలానే మనం ఏదైనా పని మీద దృష్టి పెట్టి చేస్తే ఖచ్చితంగా సాధించగలం అని అర్థమైంది. మన కంటెంట్ నచ్చినట్టయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.